దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. మరలా ఒకరోజు ఈ రోజు కూడా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ఈ అవకాశం బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இந்த நாள்ல கூட மறுபடியும் தேவனுடைய வார்த்தையை நாம் தியானிக்க ஆண்டவர் கொடுத்த இந்த மகா பெரிய దయవుకాగ కర్తరి నా స్తోత్రిக்கிறேன். మొట్టమొదటిగా మనము ధ్యానించుకోవడానికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. முதலாவது நாம் இன்றைக்கு நம்மளுடைய வசன தியானத்திற்காக 1 கொரிந்தியர் 2வது அதிகாரம் 9வது வசனத்தை வாசிக்க கேட்போம். 1 Corinthians chapter 2 and verse 9. நான் எடுத்துக்கொண்டவங்க நீங்க வாசிக்கலாம். ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. தமிழ்ல ஒருத்தர் வாசிக்கலாம். என்ன இருக்கீங்களா? தமிழ்ல வாசிக்க. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం చదువుకున్న ఇక్కడ వాక్యము, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదంట, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంలో అది ఆలోచనలో కూడా పుట్టలేదు అని కూడా రాయబడి ఉన్నది అన్న ఒక వాక్యము ఇక్కడ అపోస్తలుడైన పౌలు கொரிந்து సంఘానికి రాస్తున్నాడు. அப்போஸ்தலனாகிய பவுல் கொரிந்தி சபைக்கு எழுதும்போது ஒரு காரியத்தை சொல்லுகிறார். கர்த்தரை நேசிக்கிறவர்களுக்கு தேவன் ஆயத்தம் பண்ணி வைத்திருக்கிற காரியங்கள் கண்கள் பார்க்கவில்லை, காதுகள் அவைகளை கேட்டது கிடையாது, எந்த மனுஷனுடைய இதயத்துக்குள்ளாகவும் அது தோன்றினது கிடையாது. அப்படிப்பட்ட காரியத்தை தேவன் அவரை நேசிக்கிறவங்களுக்கு ஆயத்தம் பண்ணியிருக்கிறார் என்று వచనం எழுதப்பட்டிருக்கிறது என்று சொல்லியிருக்கிறார். అలా రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు కొత్త నిబంధనలో అలా రాయబడి ఉందని చెప్తూ ఉంటే దాని అర్థము పాత నిబంధనలో రాయబడిన ఆ వాక్యాలు ఉన్న వాక్యాన్ని కొత్త నిబంధనలో రెఫరెన్స్గా ఇస్తున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. இப்படியாக எழுதப்பட்டிருக்கிறது என்று சொல்லும்போது புதிய ஏற்பாட்டில் பழைய ஏற்பாட்டில் இருக்கிற வசனத்தை தான் அவர்கள் புதிய ஏற்பாட்டில் இப்படியாக எழுதப்பட்டிருக்கிறது என்று சொன்னார்கள். మనం బాగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయము, అపోస్తలుడైన పౌలు, పేతురు మరి ఆది ఉన్న క్రైస్తవులు ఉన్నప్పుడు వారికి పూర్తి నూతన నిబంధన వారి చేతికి రావడానికి ఒక 100 సంవత్సరాల పైగా పట్టింది. అప్పట్లో వాళ్ళకున్న వాక్యము, బైబిల్ వాక్యము అంటే పాత నిబంధన ఒకటే ఉండేది. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మన చేతిలో పాత నిబంధన ఒక్కటి మాత్రం ఉంటే అందులోంచి దేవుని వాక్యాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాము? అక్కడ రాయబడిన వాక్యాన్ని ఉంచుకొని మనం అసలు ప్రభువులు ఎదగలుగుతామంటే ప్రశ్నించుకోవాల్సిన ఒక విషయం. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులకు పాత నిబంధన అంటే చిరాకు, పాత నిబంధన అంటే అర్థం కాదు, కొత్త నిబంధన అంటే అందరికి వచ్చి కొద్దిగా బాగుంటుందని కూడా అనుకుంటాం. పాత నిబంధన వద్దు అనుకునే ఒక పరిస్థితి. కానీ ఆ రోజుల్లో వాళ్ళకు పాత నిబంధన ఒక్కటే ఉండింది, ఆ వాక్యం మాత్రం వాళ్ళు చదువుకునే వాళ్ళు. நம்ம பார்க்கலாம், இன்றைக்கு நமக்கு புதிய ஏற்பாடு பழைய ஏற்பாடு இருக்கு. ஆனா அப்போஸ்தலனாகிய பவுல், பேதுரு, ஆதி அப்போஸ்தல சபைக்கு அவங்களுடைய கைகளில் இருந்த வசனம் என்று ஒரு வசனம் என்றால் அது பழைய ஏற்பாடு மாத்திரம்தான் அவங்க கிட்ட முழுமையா இருந்தது. புதிய ஏற்பாடு அவங்களுடைய கையில கிடையாது. யோசித்து பாருங்க, நமக்கு பழைய ஏற்பாடு மாத்திரம் நம்மளுடைய கைகளில் இருந்து புதிய ஏற்பாடு இல்லாக்காட்டி இன்றைக்கு நம்மளால நிறைய விஷயங்களை புரிஞ்சுக்க முடியாது. పழைయ ఏర్పాడు అంటే நமக்கு అవ్వవా పిడికాదు, పుదియ ఏర్పాడున நமக்கு పిడికం. ఎక్కడ రాయబడినది ఈ వాక్యము అని మీరు గమనించినట్ల యెషయా ప్రవక్త రాసిన పుస్తకము 64వ అధ్యాయము 64వ వాక్యంలో ఇదే వాక్యము మొట్టమొదటిగా రాయబడి ఉన్నది. இங்க எழுதப்பட்டிருக்கிறது என்று இந்த சொல்லப்பட்ட வசனம் பழைய ஏற்பாட்டில் ஏசாயா தீர்க்கதரிசன புஸ்தகம் 64வது அதிகாரம் 4வது வசனத்துல எழுதப்பட்டிருக்கிறது.
ఇక్కడ ఎలా రాయబడిందంటే ప్రభువు కొరకు కనిపెట్టువారు అని రాయబడింది. ప్రభు కొరకు కనిపెట్టువారు అటువంటి వారికి దేవుడు సిద్ధపరిచినవి ఎవరు చూడలేదు, ఎవరు వినిపించుకోలేదు, ఎవరి మనస్సులో కూడా అది పుట్టలేదని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. பழைய ஏற்பாட்டில் இந்த எழுதப்பட்டிருக்கிறது என்று சொல்லப்பட்ட இந்த வசனம் எங்க இருக்கிறது என்றால் ஏசாயா 64 அதிகாரம். அந்த இடத்துல எப்படி எழுதப்பட்டிருக்குன்னா, கர்த்தருக்காக காத்திருக்கிறவர்கள் அவர்களுக்கு தேவன் ஆயத்த பண்ணியிருக்கிற காரியத்தை கண்கள் காணவில்லை, செவிகள் கேட்கவில்லை, இது எந்த மனுஷனுடைய இதயத்துக்குள்ளாகவும் அப்படிப்பட்ட ఆలోచనகள் తోండవిல்லை என்று எழுதப்பட்டிருக்கிறது. అక్కడ దేవుని కొరకు కనిపెట్టువారు అని రాయబడి ఉంటే, క్రొత్త నిబంధనలో దేవుని ప్రేమించు వారికి తన్ను ప్రేమించు వారికి సిద్ధపరచబడిన విషయాలు అని కూడా రాయబడి ఉన్నది. பழைய ஏற்பாட்டுல கர்த்தருக்காக காத்திருக்கிறவர்கள் என்று சொல்லப்பட்டிருந்தா, புதிய ஏற்பாட்டுல கர்த்தரை నేసిக்கிறவர்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈ 2 పదాలు మనం చూద్దాం. దేవుని కొరకు కనిపెట్టుట, దేవుని ప్రేమించుట. இந்த 2 வார்த்தைகள் நாம் பார்ப்போம். கர்த்தருக்காக காத்திருப்பது, கர்த்தரை கர்த்தரை நேசிப்பது. దేవుని కొరకు కనిపెట్టుట, దేవుని ప్రేమించుట, వీటి మధ్యలో మనకు ఏమైనా అసలు సంబంధం ఉందా అంటే ఎంతగానో ఉందండి. దేవుని కొరకు కనిపెట్టు వారే దేవుని ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమించే వారే ప్రభు కొరకని కనిపెడుతున్నారు. பாருங்க, கர்த்தருக்காக காத்திருப்பது, கர்த்தரை நேசிப்பது. இந்த 2 வார்த்தைகளுக்கும் ஒரு சம்பந்தம் இருக்கிறது என்றால் நிச்சயமா இருக்கு. கர்த்தருக்காக யார் காத்திருக்கிறாங்களோ அவர்தான் அவங்கள நேசிப்பாங்க. కర్తరు యారు నేసిక్கிறாங்களో அவங்க தான் కర్తరుకాக కాத்திருப்பாங்க. మనము దేవుని యొద్ద నుంచి ఏవైనా పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలన్నమాట. நாம் கர்த்தருடைய சமூகத்தில் ஏதாவது ஒரு விஷயத்தை பெற வேண்டும் என்றால் நாம் కర్తరుకాக కాத்திருக்கணும். నిన్నటి దినం సాయంత్రం వేళలో నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, మంచి బోధకుడు. ఆయన నేను ఒక డిన్నర్‌కి ఆహ్వానించాను. వచ్చాడు. అప్పుడు మేము మాట్లాడుకుంటుంటే ఆయన నాకు నేర్పించిన విషయం ఏంటంటే, ఏది చేసినా మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆ కార్యాలు చేయాలని కూడా ఆలోచన ఆయన ఇచ్చాడనమాట. ఆయన అనుభవంలో 30 సంవత్సరాల సేవా అనుభవంలో ఉండి నాకు కొన్ని మాటలు నేర్పించారు. అందులో ఆయన చెప్పింది, ఎక్కడికెళ్ళినా ఏది చేసినా మీరు చిన్న ప్రార్థన చేసుకొనే చేయాలి. దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలని కూడా చెప్పారు. நேற்று தினத்துல ஒரு அன்பான பாஸ்டரை நான் டின்னருக்கு அழைத்திருந்தேன். அவங்க அவங்களோட பேசும்போது அவங்க ஆலோசனை கொடுத்தாங்க. 30 வருடம் ஊழிய அனுபவம் இருக்கிறவங்க. அவங்க சொன்னாங்க, எதை செஞ்சாலும் జెబం பண்ணிட்டு செய்யுங்கో. ఆ జెబం பண்ணிட்டு தான் நீங்க నడకணும். అప్పుడు నేను అడిగాను, పాస్టర్ గారు ఈరోజు నేను పిలిచాను, మీరు వచ్చారు ఇక్కడ డిన్నర్, ప్రార్థించుకొని వచ్చారా అని నేను క్యూరియస్‌గా అడిగినప్పుడు, అవునండి ప్రార్థించుకున్నాను, దేవుడు వెళ్ళమంటేనే వచ్చాను అని కూడా చెప్పాడన్నమాట. அவர் அப்படி சொல்லும்போது நான் ஒரு கேள்வி கேட்டேன். அப்படின்னா பாஸ்டர், இப்போ நீங்க இங்க வருகிறதுக்கு முன்பாக ஜெபிச்சுட்டு தான் வந்தீங்களா? இது மாரி இந்த டின்னருக்கு போகலாமா? ஆண்டவர்கிட்ட கேட்டுட்டு தான் வந்தீங்களான்னா, ஆமா நிச்சயமா ஆண்டவர்கிட்ட கேட்டுட்டு இது மாரி என்ன கூப்பிடுறாங்க, நான் போகலாமா? போகக்கூடாதான்னா, சரி போகலாம் என்கிற ஒரு ஏவுதல் வந்ததுனால தான் நான் வந்தேன். ఇలాగట్టి வந்திருக்க மாட்டேன் என்று கூட அவங்க சொன்னாங்க. ఆయన చెప్పిన కార్యం ఏంటంటే, ఏ విషయం ఉన్నా కూడా మీరు ప్రభు కొరకు కనిపెట్టి ప్రార్థించి ఆ తర్వాత చేయండి అని కూడా ఒక విషయాన్ని చెప్పాడు. அவர் சொன்னாரு, எதை நீங்க செஞ்சாலும் கர்த்தருக்காக காத்திருந்து ஜெபம் பண்ணி செய்யுங்க. ఏ విషయమైనా ఆయన చెప్పినప్పుడు చిన్న విషయం, ఒక చిన్న ఇక్కడి నుంచి అక్కడికెళ్తున్నారంటే కూడా ఆయన ఏం చేసేవాడంటే, ప్రభువా నేను బైక్ తీసుకొని ఇక్కడి నుండి అక్కడ నా అబ్బాయిని తీసుకురావడానికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు మీరు రండి, తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో చేర్చండి. అలా చిన్న చిన్న వాటి కొరకు ప్రార్థించడం నేర్చుకున్నాడంట. அவர் சொன்னாரு, நான் என் மகனை போய் கூட்டிட்டு வரணும்னா கூட பைக் எடுத்துட்டு போனா நான் ஒரு ஜெபம் பண்ணுவேன். ஆண்டவரே, இது மாதிரி நான் இந்த இடத்துலருந்து இங்க போகிறேன். அங்கிருந்து இங்க வரும்போது நீங்க உங்களுடைய பாதுகாப்பை எனக்கு குடுக்கணும் என்று கூட அவர் కట్టుకు కుడతారు. ఇవి చిన్న విషయాలుగా ఉండొచ్చు కానీ, కొన్ని అనుభవం పొందుకున్న సేవకులు చెప్తుంటే అందులో ఎంతో గొప్ప మర్మము, అర్థము మరుగై ఉంటుంది. ఇవన్నీ మనము నేర్చుకోవడానికి మనకు సమయం సరిపోదు. అందువల్ల నేర్చుకున్న వారి దగ్గర నుంచి మనము వినిపించి விதேயத்தோ பாட்டின்சினட்ல మన జీవితాలు బాగుపడతాయి. இவைகளெல்லாம் நாம் பிரயத்னம் செய்து கற்றுக்கொள்ளணும். நமக்கு காலம் இல்ல, நேரம் இல்ல. நம்மளுடைய வயசு கடந்து போய்கிட்டு இருக்குது. ஏற்கனவே கற்றுக்கொண்டவங்களுடைய
அனுபவத்திலிருந்து நாம் வந்து கேட்டு தெரிந்து கொள்ளலாம். అప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎన్నో విషయాలు చెప్పాడన్నమాట. ఆయనకు విరుద్ధంగా విచ్ క్రాఫ్ట్ ఎలా చేశారు, మాంత్రిక క్రియలు ఆయన సేవ చేస్తుంటే ఆ చుట్టూ ఉన్న అన్యులు ఎలా చేశారు, ఉపవాసం, ప్రార్థన ద్వారా ఎలా జయించుకోవాలన్న కార్యాలు కూడా తన మనసు తెరిచి కొన్ని కార్యాలు, ஆத்மீயమైన விஷயாలు கூட பஞ்சுకున్నాడు. அவங்க அந்த ஊழியம் செய்ற இடத்துல அந்த அந்நியர்கள் வந்து இவருக்கு விரோதமாக ஒரு சூனியம் வச்சு ఇవరు అడికింబడియాగ సెంజ కార్యங்கள்லாம் కూడా சொன்னாங்க. ఆయన నైస్ రోడ్ మీద బండి తీసుకొని వెళ్తూ ఉంటే సడెన్‌గా యాక్టివా బండండి. అసలు అక్కడ వచ్చి అగ్ని ప్రమాదం అవ్వడానికి ఛాన్సెస్ లేవు. కింద నుంచి మంటలు వచ్చేసి బండి మీద వచ్చేసి తన మీదంతా కూడా శరీరం అంతా కూడా మంట జస్ట్ ఫైర్ క్యాచ్ చేసేసిందంట. వెంటనే బ్రేకులు కొట్టి అవతలెళ్ళి కిందకి పడిపోయి దొర్లితే ఇవిడి కాళ్ళ ఈ సైడ్ అంతా కూడా బర్న్స్ అయిపోయాయంట. అలా అవ్వడంతో ఇంటికొచ్చి డాక్టర్ దగ్గర చూపించుకొని ఇంట్లో ఉంటే అక్కడ పక్కన ఉన్న ఒక స్త్రీ వచ్చి, "నేను పాస్టర్‌ని చూడాలి. ఆయన 2 రోజులు కనబడటం లేదు కదా!" అనేసి అనురాలు. నేను చూడాలి అనేసి వచ్చిందంట. వచ్చి చూసిన వెంటనే అడిగిందంట, "మీరు చనిపోలేదా?" అని అడిగిందంట. "ఇంకా బ్రతికే ఉన్నారా? ఎలా సాధ్యము?" అనిందంట. లేదు నా దేవుడు బానే ఉంచాడు. నన్ను ప్రమాదం నుంచి అడ్డుకున్నాడు, కాపాడాడంటే, మరి బైకు అది మండిపోయిందా అని అడిగారంట. కాలిపోయిందా? అది బూడిదైపోయిందా? అంటే, లేదు కిందే ఉంది బైక్ అంటే, అది అసాధ్యము ఎలా ఉంటుంది? అని చెప్పగానే ఈయనకు అర్థమైందంట. అర్థమైనప్పుడు చెప్పాడంట, ఇటువంటి పనులు మీరు చేయొద్దు. దేవుని శాపానికి, దేవుని కోపానికి మీరొచ్చి పాత్రులైపోతారు. మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. నేను దేవుని సేవకుడిని. నాకిలా చేయొద్దు అని చెప్తే వెళ్ళిపోయిందంట. అక్కడున్నోళ్ళంతా కూడా మాట్లాడుకున్నంట. ఆవిడే చేత పని చేసింది ఇలాంటి ఒక ప్రమాదం కలగాలని. ఒక సంవత్సరంలో 5 ప్రమాదాలు జరిగాయంట. రోడ్డు ప్రమాదాలు. సో, కానీ అంత గొప్ప ప్రమాదాలొచ్చినా దేవుడు కాపాడాడు అని కూడా ఆయన సాక్ష్యం చెప్తూ వచ్చాడు. இந்த பாஸ்டர் சொன்னாரு, அவருடைய வாழ்க்கையில நடந்த சம்பவம். ஆக்டிவா பைக்ல போய்க்கிட்டு இருந்தா, திடீர்னு வந்து நெருப்பு பிடிச்சிருச்சு. அது நெருப்பு அந்த இடத்துல வந்து அப்படிப்பட்ட சூழ்நிலை வர சான்ஸே கிடையாது. அங்க அந்த இடத்துல ஃபயர் எதுவும் இல்ல. ஆனாலும் கீழ விழுந்து உடம்பெல்லாம் எரிஞ்சு, சைடுல ஒரு பக்கம்லாம் எரிஞ்சு படுத்த படுக்கை ஆயிட்டாரு. அங்க அந்த சுட்டு வட்டாரத்துல இருக்கிற ஒரு அந்நிய ஸ்திரீ அவங்க பார்க்க வந்துட்டு, "நீங்க வந்து மரிக்கலையா இன்னும்? எப்படி நீங்க உயிரோடு இருக்கிறீங்கோ? உங்க பைக் வந்து எரிஞ்சு சாம்பலா மாறிடுச்சான்னு?" கேட்டா, இவரு இல்ல. அது நல்லா தான் இருக்கு பைக்கு. கொஞ்சம் பாதிக்கப்பட்டதுன்னா, "அது நடக்கவே வாய்ப்பில்லையே! எப்படி நீங்க உயிரோடு இருக்கீங்க? எனக்கு ரொம்ப ஆச்சரியமா இருக்குதுன்னு" சொல்லிட்டு போயிட்டாங்களாம். அப்ப இவரு சொன்னாராம், "நீங்க இப்படியெல்லாம் செய்யக்கூடாது. இப்படியெல்லாம் மந்திரம் வைக்கிறது, சூனியம் வைக்கிறது, என்ன அழிக்கணும்னு நினைக்கிறதெல்லாம் நீங்க செஞ்சீங்கன்னா, நீங்க சாபத்த அனுபவிப்பீங்க. உங்க குடும்பம் அழிஞ்சிடும். அதனால இப்படிலாம் చేయకూడదని" சொன்னா కూడా அவங்க வந்து கேட்காம போயிட்டாங்களாம். సో, ఇటువంటి ప్రమాదాలు వస్తుంటే కూడా ఆయన జీవితంలో ఆయన చెప్పాడు. దేవుని కొరకు కనిపెట్టి మనం ప్రార్థించుకున్నప్పుడు దేవుడు అగ్ని ప్రమాదాల నుండి కూడా మన మన జీవితాలనే ఇంకా సాతాను సమాప్తి చేయాలనుకుని చంపాలనుకుంటే కూడా అటువంటి అనుమతి ఇవ్వకుండా దేవుడు కాపాడడం అనేది కూడా జరుగుతున్న తన సాక్ష్యంలో చెప్పుకున్నాడు. இப்படிப்பட்ட பெரிய பெரிய ஆபத்துகள், விபத்துகள் வந்தாலும், மந்திரங்கள், பில்லி நமக்கு விரோதமா கிரியை செய்தாலும், கர்த்தருக்காக காத்திருக்கிறவங்களுடைய கரத்திலிருந்து కర్తృకాக కాத்திருந்தால் அப்படிப்பட்ட ఆపత్తుల నుండి நம்மை కాத்துకొள்వారు. అలాగే మేము కొద్దిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము కొన్ని సేవకులు కొన్ని అద్భుతాలు చేస్తుంటారు కదా! ఎక్కువ అద్భుతాలు చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఫలం అనేది ఉండదనమాట. మనకు కూడా కొన్ని సార్లు కొందరిని చూస్తుంటే అనుమానం వస్తుంది. ఎలా వీళ్ళు దేవుని శక్తితో ఇంత క్రియ చేస్తున్నారు, కానీ జీవితంలో చూసినట్లయితే ఎటువంటి ఫలము లేని జీవితము, పరిశుద్ధత లేని జీవితము, పవిత్రత లేని జీవితము అని మాట్లాడుకున్నప్పుడు నిన్నటి దినము నేను మీ యొద్ద చెప్పాను. అందరూ గుర్తుపెట్టుకున్నారో లేదో నిన్న గూగుల్ మీట్‌లో చెప్పాను. కొందరైతే డబ్బులిచ్చి సాతాను శక్తులను పొందుకుంటున్నారనమాట. ప్రవచించడానికి, స్వస్థపరచడానికి, మరి అందరిని వచ్చి ఆకర్షించుకోవడానికి. వాళ్ళు మాట్లాడుతుంటే అందరూ వారి వైపు రావాలన్న ఒక భావంతో చేసుకునే కార్యాలు ఉన్నాయనేసి నిన్న దినం నేను మీతో చెప్పాను. అదే విధంగా ఆ పాస్టర్ గారు కూడా చెప్పారు. ఏంటంటే, అవునండి మనోళ్ళు కూడా ఎక్కువ త్వరగా శక్తి పొందుకోవడానికి మాంత్రికుల యొద్దకు వెళ్లి శక్తిని పొందుకుంటున్నారు. దేవుని యొద్ద కనిపెట్టి, ప్రార్థించి, కన్నీళ్లు విడిచి, ఓపిక పెట్టి పొందుకునే
మనస్సు లేకుండా త్వరగా రావాలంటే అలాగే చేస్తున్నారు అనేసి కూడా నాకు కూడా తెలిసిన అనుభవంలో కొందరు ఉన్నారు. అలా చేస్తున్నారు. కానీ చాలా ప్రమాదకరం. ఎందుకంటే నరకాగ్నికి గురైపోతారు. అది తెలియక వారు తమను తాము వంచించుకొనుట మాత్రం కాదు, இத்தரலும் கூட தப்புதாரி பட்டிస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. நேற்றைய தினத்துல அவங்களோட பேசிக் கொண்டிருக்கும்போது அவர் சொன்னாரு, சில கர்த்தருக்காக காத்திருக்காம சில ஊழியம் செய்றவங்க இல்லாட்டி ஜெபிக்கிறவங்க கூட என்ன செய்றாங்கன்னா, அவங்க வேகமா வல்லமைகள் பெறுகிறதுக்காக மந்திரவாதிங்க கிட்ட போயி, பில்லி சூனியம் வைக்கிறவங்க கிட்ட போயி, அந்த மாந்திரீக சக்திகளை எடுத்துக்கொண்டு இயேசுவின் நாமத்தினால சுகப்படுத்துற மாரி, இயேசுவின் நாமத்தினால அற்புதங்களை செய்ற மாரி, இயேசுவின் நாமத்தினால தீர்க்க தரிசனங்கள் சொல்ற மாரிலாம் கூட செய்றாங்க பிரதர். அப்படிலாம் இருக்கிறாங்க. எனக்கு தெரிஞ்சவங்க கூட இருக்கிறாங்க. ஏனென்றால், கர்த்தருக்கு காத்திருக்க முடியவில்ல. ఆండవరుடைய సముఖத்தில் அவரை நேசித்து அவர் తరుகிற వల్లమయ్య పెట్టుకొள்ள முடியல. కానీ మనకు వాక్యం ఏం బోధిస్తుంది ఇక్కడ? దేవుని కొరకు కనిపెట్టి, దేవుని ప్రేమిస్తే, దేవుని కొరకు మనము సమయం ఇచ్చి, మొట్టమొదటిగా ఆయన కొరకు కనిపెట్టడం అంటే ఆయన కొరకు కాచుకొని, ఆయన సన్నిధిలో కూర్చోవడం అన్నమాట. கர்த்தருக்காக காத்திருக்கிறது என்றால் அவருடைய சமூகத்தில் அமர்ந்து அவருக்காக எதிர்பார்க்கிறது. ఆయన్ని ప్రేమించుట అంటే మన హృదయంలో, మన హృదయ తలంపుల్లో దేవుని తప్ప వేరెవ్వరు కూడా ఆ ఉన్నతమైన స్థాయికి ఎవరు ఉండకూడదు. ఆ మధ్య భాగంలో యేసుక్రీస్తే ఏలుబడి చేస్తూ ఉండాలి. அவருக்காக காத்திருக்கிறது மட்டும் இல்ல, அவரை நேசிக்கிறோம் என்று சொல்லும்போது, அவர் நம்மளுடைய இதயத்தின் நடுபாகத்தில் இருக்கிறார். ప్రభువును మనం ప్రేమించినట్ల, యేసుక్రీస్తును మనం ప్రేమించినట్ల, ఆయనకు ప్రతి విషయాన్ని ఆయనతో మనం షేర్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ఏ ఒక్క రహస్యాలు లేకుండా చూడండి మనము మన హృదయంలో ఉన్న ప్రతి రహస్యాన్ని ఎవరికి చెప్తాము? మనకు చాలా సన్నిహితులైన వారు, చాలా క్లోజ్ రిలేషన్‌షిప్ ఉన్న వారికే మనము మన హృదయంలో ఉన్న మన జీవితంలో ఉన్న కష్టాలైనా, సుఖమైనా, ఏ விஷயమైనా கூட వారితోనే పంచుకోవడం అనేది జరుగుతుంది. நம்மளுடைய வாழ்க்கையில வருகிற எந்த ஒரு நல்ல காரியமோ, கெட்ட காரியமோ, நம்மளுடைய மனசுல வருகிற பயங்களா இருக்கலாம். இது யார்கிட்ட பகிர்ந்து கொள்வோம்னா, நமக்கு ரொம்பவும் நெருங்கினவங்க கிட்ட தான் நம்மளுடைய உள்ளத்துல இருக்கிறதெல்லாம் சொல்லிக் கொண்டிருப்போம். ఇప్పుడు ప్రభువు మనల్ని మనము ప్రేమిస్తున్న ఎడల, ప్రభువుని ప్రేమిస్తున్న ఎడల, మన దేవుని దగ్గర ప్రతి విషయాన్ని చెప్పాలి. అది మంచైనా, చెడైనా, మన తలంపులు, ఆలోచనలు, మనం ఆలోచిస్తున్న విధానము, ఏం చేయాలనుకుంటున్నాం, ప్రతిదీ వచ్చి ఆయనతో ప్రార్థనలో షేర్ చేసుకుంటూ రావాలి. ప్రార్థన అంటే మన జీవితంలో జరిగేవన్నీ కూడా చెప్తూ రావాలన్నమాట. మన ఇంట్లో ఉన్న వారితో ఎలా చెప్తాం? ఈరోజు నేను ఇక్కడికెళ్ళాను, ఇలా అలా జరిగింది, ఇవి నాకు మంచిగా అనిపించింది, ఇక్కడ నాకు బాధ అనిపించింది, వీళ్ళు ఈ మాట చెప్పారు ఆఫీస్‌లో, నాకు చానా డిస్కరేజ్ అవుతున్నాననేసి ఇంట్లో వచ్చి అందరి దగ్గర చెప్పుకుంటాం కదా! మన ఇంట్లో ఉన్న వాళ్ళకు. కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, అలాగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కూడా, దేవా! నేను ఈరోజు ఇక్కడికెళ్ళాను, ఇలా అలా చేశాను, ఈ బ్రదర్ గారితో మాట్లాడినాను, ఈ పాస్టర్‌ని చూశాను, ఆయన ఇటువంటి ఆలోచన ఇచ్చాడు, ఇవి జరిగింది నా జీవితంలో, ఇటువంటి ఆలోచనలు నాకొస్తున్నాయి, నా హృదయంలో ఇటువంటి భయముంది, పాపం అనేది నన్ను వెంటాడుతుంది, శోధనలు నాకు కలుగుతున్నాయి, నా యొక్క భవిష్యత్తును బట్టి నాకు చానా భయాందోళన ఉంది. ప్రతిదాన్ననమాట మన హృదయంలో అనుకున్నవన్నీ కూడా ఒక మంచి స్నేహితునితో, మనం ప్రేమించే ఒక వ్యక్తితో మనం ఎలాగా ఆహ్, ప్రతి విషయం మాట్లాడుకుంటామో, అలాగే దేవునితో కూడా மாట్లాடுக்குనే அனுபவம் అనేది మనకు ఉండాలన్నమాట. நாம் பாருங்க நம்மளுடைய வாழ்க்கையில நடக்கிற எல்லா காரியங்களும் கர்த்தர்கிட்ட சொல்லணும். நான் இந்த இடத்துக்கு போனேன், இப்படி செஞ்சாங்கோ, இது உங்ககிட்ட பேசினேன், இந்த இடத்துல ஜெபம் பண்ணேன், இப்படி வந்த ஆண்டவரே, இப்படிலாம் நடந்துச்சுன்னு சொல்லி நம்மளுடைய வாழ்க்கையில நடந்ததெல்லாம் ఆండవర్‌కిட்ட పగిర్ந்து కొள்ளணும். ప్రభువుకి ఎంతో ఇష్టం మన జీవితంలో జరిగినవన్నీ, మనం ఆలోచించే కార్యాలు అన్నీ కూడా ఆయన దగ్గర మనము అప్పజెప్పుకుంటూ, మాట్లాడుతూ, ఆయన సహాయాన్ని కోరుకుంటూ, ప్రేమను కోరుకుంటూ నడిచే జీవితము ఉన్నతమైన జీవితము, ఆనందమైన జీవితము, ఇంకా అద్భుతమైన జీవితము, దేవునికి ప్రియమైన జీవితము. ஆண்டவர்கிட்ட எல்லாமே பகிர்ந்து கொண்டு, எல்லாமே பகிர்ந்து கொண்டு, எல்லாமே பகிர்ந்து கொண்டு நடக்கும்போது நம்மளுடைய வாழ்க்கை அது ఉన్నతமான வாழ்க்கையாக మారివిடும். మనం అనుకోవచ్చు దేవుని దగ్గరంటే మనం అసలు మనకేవైనా కొరతలుంటే చెప్పుకోవాలి, పాపాలుంటే అప్పజెప్పుకోవాలి. మరి మనం చేసే సాధారణ కార్యంలో దేవుడు ఎందుకు అనుకుంటాం. దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన ఇంటర్‌ఫియర్ అవ్వాలని ఆశిస్తున్నాడన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు మీ ధనము, మీరు కూడబెట్టుకుంటున్న ధనం, మీ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఆయనకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. మీ కుటుంబం పట్ల ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. మీరు చేసే పనిలో ఎలా ఆ పని చేస్తున్నారో దాన్ని చక్కగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు.
మీ స్నేహితులు ఎవరెవరు మీ స్నేహితులు? దేవునికి స్నేహితులుగా కాని వారు మీకు స్నేహితులుగా ఉండకూడదనమాట. మీ స్నేహితులు ఎవరు? మీరెవరితో మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? ఎటువంటి తలంపులొస్తున్నాయి? ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు అన్నిటి మీద కూడా ఆయన తెలుసుకోవాలని ఆశపడుతున్నాడనమాట. ఆయన మనకు ఆలోచనకర్తగా ఉండి நடிపించాలని ఆయన ஆசைப்படுతున్నాడు. ஆண்டவர் பாருங்க, நம்ம ஆவிக்குரிய விஷயம் மாத்திரம் இல்ல. எல்லாமே உங்களுடைய பணத்துல அவர் வந்து அவரு நீங்க செய்கிற காரியம், உங்க பணத்த எப்படி கையாளுகிறீங்க, அதுல அவங்க வந்து ஆண்டவர் வந்து விருப்பப்படுறாரு. உங்க குடும்பத்துல விருப்பமா இருக்கிறார். என்னென்ன காரியங்கள், உங்களுடைய நண்பர்கள் யார்? யார் இடத்துல பேசுறீங்க? என்ன யோசிக்கிறீங்க? எல்லா விஷயத்திலும் ஆண்டவருடைய பிரசன்னம் இல்லாவிட்டால் ஆண்டவருடைய துணை, ஆண்டவருடைய சிநேகம் இருக்க வேண்டும் என்றுதான் ఆండవర్ విరుంబుகிறார். అలాగా మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు మరలా బైబిలు మనకు చాలా చక్కగా ఇచ్చిన డినామినేటర్ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా చెప్పగలుగుతాము? ఒకటే మార్గము. ఆయన ఆజ్ఞలకు లోబడినట్ల అతడే, ఆవిడే దేవుని ప్రేమిస్తున్నారే గాని, ప్రేమిస్తున్నాను చెప్పిన ప్రతివారు యేసుక్రీస్తును ప్రేమించడము లేదు. దేవుని కొరకు కనిపెట్టట లేదు. ஆண்டவருடைய வசனத்தில் நமக்கு தெளிவாக சொல்லப்பட்டிருக்கிற காரியம், நாம் கர்த்தரை நேசிக்கிறோம், இயேசுவை நேசிக்கிறோம் என்றால் அவருடைய வார்த்தைக்கு, அவருடைய வசனத்திற்கு, அவருடைய கட்டளைகளை நாம் கைக்கொண்டு கீழ்ப்படுகிறவர்களாக இருப்போம். கீழ்ப்படிதல் தான் சிநேகம், ஆண்டவருடைய நேசம். அப்படி யார் கீழ்ப்படுகிறாங்களோ அவங்க தான் ஆண்டவர் நேசிக்கிறாங்க. கீழ்ப்படியாம இயேசுவே உங்களை நான் நேசிக்கிறேன், இயேசுவே எனக்கு நீங்க உயிர் அப்படிலாம் சொல்றதுனால நம்ம வந்து ఆండవరు నేసిக்கிறோம்னு నడిచిడకూడదు. దయచేసి మనందరం కూడా ఒక విషయం నేర్చుకోవాలండి. మనం ఉన్న 21వ దశాబ్దంలో చూడండి మన పాటలు ఎలా ఉంటాయి? ప్రేమించదని నిన్ను పూర్ణ హృదయముతో, మన పాటలంతా ఇప్పుడు ఎలా ఉందంటే సినిమాటిక్ సాంగ్స్ లాగా, రొమాంటిక్ సాంగ్స్ లాగా మారింది. మంచిదే. ఓకే. ప్రభువుని ఎంతగా ప్రేమించుకుంటున్నాం అనేసి అది పాడినప్పుడు మంచి ఫీలింగ్ కలుగుతుంది. కానీ జీవితంలో విధేయత ఉందా? విధేయత లేకుండా ఊరికే పాటలు పాడడం వల్ల దేవుడిని ప్రేమిస్తున్నామంటే మనల్ని మనం మోసపరుచుకుంటున్నాము. దేవుడు కోల్పోయేది కాదు, మనమే కోల్పోతున్నాం. బైబిల్ వాక్యం చెప్తుంది మనము ప్రేమిస్తున్నామని చెప్పడం ద్వారా కాదు, మన క్రియలను బట్టి మనము దేవుని వాక్యానికి లోబడిన ఎడల అప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నాము. ஆண்டவருடைய வசனம் வந்து என்ன சொல்லுது? அவருக்கு கீழ்ப்பட்டால் தான் நாம் வந்து ஆண்டவரை நேசிக்கிறோம். இன்னைக்கு நம்ம பாடுகிற பாட்டெல்லாம் பார்த்தா சினிமா பாட்டு மாரி தான் இருக்குது. எல்லாமே சினிமா டியூன விட நல்ல டியூன்ஸ் இருக்குது. அப்படிப்பட்ட பாட்டெல்லாம் பாடி கொஞ்சம் நம்ம வந்து ஃபீல் பண்ணி கொஞ்சம் 2 சொட்டு கண்ணீர் வடிக்கலாம். ஆனா அது ஆண்டவர் மேல வச்சிருக்கிற அன்பு கிடையாது. அத நீங்க வந்து நிரூபிக்கணும்னா அவருடைய வார்த்தைக்கு கீழ்ப்படியணும். அவருடைய 10 கட்டளைகளுக்கு கீழ்ப்படியணும். அவர் சொன்ன அந்த கட்டளைகளையும் அன்புக்குள்ள நிலைத்திருக்கணும். இவைகளெல்லாம் செய்யாம, நான் வந்து சும்மா பாட்டு பாடுறேன், நான் வந்து அப்படி நெனச்சுக்கிறேன் என்று నిனைக்கிறனால கிடையாது. ఈరోజు సినిమా స్టార్స్ కూడా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామని చెప్తున్నారు. యేసయ్య అంటే మాకు చాలా ఇష్టం, ఆయనంటే నా ప్రాణం అంటున్నారు. కానీ వాళ్ళు దేవుడిని ప్రేమిస్తున్నారంటే దేవుని దృష్టిలో లేదనమాట. వాళ్ళేం చేస్తున్నారు? మరలా ఆ సినిమాలోనే నటిస్తున్నారు. ప్రేమిస్తున్నాము, యేసయ్యను ప్రభువుగా అంగీకరించామని చెప్పిన వారు కూడా ఆ వృత్తిని వదిలిపెట్టకుండా ఇతరులను పాపం చేసే కార్యంలో, ఇతరులకు శారీర ఆశలను పుట్టించే, నేత్రపు ఆశలు పుట్టించే కార్యక్రమంలో వాళ్ళు పనిచేస్తూ యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నామని సిలువ చైన్‌లు పెట్టుకుంటే యేసయ్యను ప్రేమించినట్లు కాదు. பாருங்க, இன்னைக்கு சினிமா நடிகர்கள் கூட நடிகைகள்லாம் கூட என்ன சொல்றாங்க? நடிகர்லாம் கூட நாங்க இயேசுவை நேசிக்கிறோம், தேவ பிள்ளையா மாறிட்டோம், ஞானஸ்நானம் பெற்றுட்டோம்னு சொல்றாங்க. அவர்னா எங்களுக்கு ரொம்ப புடிக்கும். ஆனா மறுபடியும் அடுத்த படம் நடிச்சுட்டு தான் இருக்காங்க. மற்றவங்கள வந்து பாவத்துக்குள்ளாக, கண்களின் இச்சைக்குள்ளாக, சரீரத்தின் இச்சைக்குள்ளாக தள்ளக்கூடிய கிரியைகளை செய்து கொண்டிருக்காங்க. அப்படிப்பட்டவங்க நேசிக்கிறாங்களா? இல்ல. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలకు లోబడాలి. நாம் ஆண்டவரை நேசிக்கிறோம் என்றால் அவருடைய కట్టளைகளுக்கு కీழ்పడియ வேண்டும். దేవుని ప్రేమించిన వారికి ప్రభు ఇచ్చే ఆ బహుమతి ఎవరొచ్చి చూడలేదంట. ఏ చెవులు వినలేదు, ఎవ్వరి హృదయంలో కూడా ఆ తలంపులనేది పుట్టలేదు. అంత గొప్ప క్రియను, అంత గొప్ప కార్యాన్ని మనకు దేవుడు రానే ఉన్న ప్రపంచంలో, ఇప్పుడు మాత్రం కాదు, ఇంకా రానే ఉన్న ప్రపంచంలో పరలోక మహిమలతో దేవుడొచ్చి మనల్ని కప్పడానికి சித்தப்படுத்துனாடு. ஆண்டவரை நேசிக்கிறவங்களுக்கு ஆண்டவர் கொடுக்கிற காரியங்கள் கண்கள் பார்க்கல, செவிகள் கேட்கல, இதயத்துக்குள்ளாக அந்த அப்படிப்பட்ட ஆலோசனைகள் தோன்றவில்லை. அவ்வளோ பெரிய மகிமையை வரப்போகிற உலகத்துல, யுகத்துல நமக்கு வைத்திருக்கிறார்.
ఈరోజు మనము క్రీస్తుతో శ్రమించిన ఎడల, ఈరోజు పాపాన్ని జయించిన ఎడల, ఈరోజు శోధనలకు నో చెప్పిన ఎడల, రేపటి దినమందు దేవుడిచ్చే ఆ గొప్ప మహిమలో మీకు నాకు ప్రవేశం కలగడం మాత్రం కాదు, మనకు మెప్పు అనేది కలిగి మనము అందులో నిత్యము శోభిస్తూ నిలబడడానికి దేవుడు அటువంటి கృபனிవ్వబోతున్నాడు. இன்றைக்கு நாம் கர்த்தருக்காக பாடுபட்டு கர்த்தருக்காக வாழ்ந்து பாவத்துக்கும் சோதனைக்கும் இல்லை நோ என்று சொல்ல கற்றுக்கொண்டு நாம் விட்டு விட்டு போகும்போது நாளைக்கு நான் ஆண்டவர் கொடுக்கிற அந்த பெரிய மகிமை யாருமே பார்க்கக்கூடாத ஒரு மகிமையை ஆண்டவர் நமக்கு கொடுத்துட்டு இருக்கிறாரு. ఈరోజు మనము ప్రభువును ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలకు కూడా లోబడదాం. இன்றைக்கு நாம் ஆண்டவரை நேசிக்கிறோம் என்று சொன்னால் அவருடைய వడిகளுக்கு அவருடைய వార్తకి కీழ்పడిவோம். దేవునికి నచ్చని కార్యాలు మన జీవితంలో ఏది ఉండకూడదు. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మొట్టమొదటిగా ఆయనకు నచ్చలేదంటే నాకు నచ్చదు, దాన్ని తీసి పక్కకు పాడేయాలి. పూర్తిగా సంబంధము లేకుండా we need to take it out completely out of our lives. దాన్ని కత్తిరించి పాడేయడమే ఒక మంచి விஷயம். கர்த்தருக்கு பிடிக்காத எந்த ஒரு காரியம் கூட நம்மளுடைய வாழ்க்கையில இருக்கக்கூடாது. అది நல்ல కార్యంగా కూడా இருக்கலாம், అది కూడా இருக்கக்கூடாது. కొన్ని మార్లు దేవుడు చెప్తాడు, నువ్వు ఈ పని చేస్తున్నావు, ఈ స్థలంలో నువ్వు పని చేయడం నాకు ఇష్టం లేదు, వదులుకో అంటే వదిలేయాలి. ஆண்டவர் சில நேரத்தில் சொல்லுவார், இந்த வேலை நீ செய்யாத, எனக்கு பிடிக்கலன்னு சொல்லிடுவார், அதை విட்டுను. కొన్నిసార్లు మనకున్న మంచి స్నేహితుడై ఉండొచ్చు, ప్రభు చెప్తాడు ఆ స్నేహం నీకు వద్దు, ఆ వ్యక్తితో ఎక్కువ మాట్లాడొద్దు, ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నావు అంటాడు. వాళ్ళని వదిలిపెట్టి దూరం అయిపోవాలి. சில நேரத்துல நம்ம நல்ல நண்பர்கள் இருப்பாங்க, அவங்க கிட்ட நம்ம நிறைய நேரத்தை செலவழித்துட்டு இருப்போம். ஆண்டவர் சொல்லுவார், அந்த ஸ்நேகம் வேண்டாம், நீ நிறைய நேரம் அங்க பேசிக்கிட்டு இருக்கிற, விட்டுருன்னு சொல்லுவார், వదిలేయాలి. ఓకే, సో చివరిగా ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే గాడ్ ఈజ్ ఏ పొసెసివ్ గాడ్. హిస్ లవ్ ఈజ్ వెరీ పొసెసివ్. దేవుడు వచ్చి చాలా పొసెసివ్గా ఉంటాడు. ఓకే, తెలుగులో ఆ పదం నాకు రావడం లేదు, నేను పొసెసివ్ అంటున్నాను, అందరికి అర్థమవుతుంది అనుకుంటా. పొసెసివ్ అంటే నాది, నా సొంతము అని ఎలా ఫీల్ అవుతుంటాం మనం ఒకరిని ప్రేమించినట్లా ఆ వ్యక్తి ఇంకెవరిని ప్రేమించకూడదు కదా. అదే నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమలో ఎలా ఉంటుందంటే, ఒక భార్య ఒక భర్తను ప్రేమిస్తుంటే ఆ భర్త గారు ఇంకా వేరే ఏ ఒక్క స్త్రీలతో నవ్వి మాట్లాడితే కూడా వాళ్ళకు పెద్దగా నచ్చదనమాట. ఎందుకు, నాతోనే మాట్లాడాలి, ఎందుకు అలా అనిపిస్తుందంటే అది దేవుని ప్రేమే, అది పొసెసివ్ అనమాట. నా భర్త, నా భార్య అన్న ఒక పొసెసివ్నెస్ ఉంటుందన్నమాట. నాకే సొంతము, నా దగ్గరే ఆయన సన్నిహితంగా ఉండాలి అనుకుంటాం కదా. అదే విధంగా దేవుడు కూడా నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరే సన్నిహితంగా ఉండాలి, నన్నే ప్రేమించాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. ఆయన ఆయన వచ్చి మనం వచ్చి ఎందుకు పాపం చేయొద్దంటున్నాడు, ఆయన పొసెసివ్ ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అది నాకు నచ్చదు, నువ్వు నా దగ్గరే ఉండాలి, నా మాటలే వినాలి అంటున్నాడు అనమాట. ప్రేమ అన్నది, నిజమైన ప్రేమ అనేది, ఇట్ ఈస్ వెరీ వెరీ పొసెసివ్. ఇట్ వాంట్స్ ద హోల్ ఆఫ్ దట్ అదర్ పర్సన్ టు గివ్ డివోషన్ టు ద హోల్ టు ద అదర్ పర్సన్. ఓకే, ఒక నిజమైన ప్రేమ అనేది ఒక వ్యక్తిలో ఉన్న పూర్తయిన కార్యము, పూర్తిగా ఉన్న కార్యము ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళకే ఇవ్వాలని కోరుకుంటుంది తప్ప పంచి పెడితే ఒప్పుకోదు. உண்மையான அன்பு என்று பார்த்தீங்கன்னா, ஒரு கணவன் ஒரு மனைவி நேசிக்கும்போது, ஒரு மனைவி கணவன் நேசிக்கும்போது, அவங்க வேற ஒருத்தர்கிட்ட பேசினாலோ பழகினாலும் அவங்களுக்கு பிடிக்காம போயிடும். ஏன்னா அது ஒரு பொசசிவான ஒரு அன்பு. அது எனக்கு தான் வேணும் என்று சொந்தம் உரிமை பாராட்டுகிற அன்பு. அதே போல தான் தேவன் நம்ம மேல வைத்திருக்கிற அன்பு கூட உரிமை பாராட்டுறார். நீ என்னுடைய சொத்து, நான் உன்னை ரத்தம் கொடுத்து வாங்கினேன், நீ இவைகளெல்லாம் செய்யக்கூடாது, பாவம் செய்யக்கூடாது என்று நம்மளை ஆண்டவர் கட்டுப்படுத்துறதுக்கு காரணம் அந்த அன்பு தான். దేవుని ఒకరు ప్రేమించిన ఎడల ఈ లోకాన్ని ప్రేమించలేరు. కర్తரை ஒருவன் நேசிச்சிட்டாங்கன்னா இந்த உலகத்தை நேசிக்க முடியாது. లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ అక్కడ ఉండదు. ఉలగத்தை నేసిస్తాங்கன்னா దేవునుడి అన్బు ఇరుకాదు. 1 యోహాను 2:15 ఒకడు ఈ లోకమునైను లోకములో ఉన్న ఏ వస్తువులైను కూడా ప్రేమించినట్లా. ఓకే, అమ్మగారు ఎవరో పెట్టారు, సస్పెన్స్ పెట్టారు. పొసెసివ్ మీన్స్ స్వాధీనపరుచుకున్నట్టనా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు దేవుని ప్రేమ వచ్చి మనలో నిండుగా ఉన్నప్పుడు ఆ ప్రేమ అన్నది మనల్ని పూర్తిగా కోరుకుంటుంది. He wants us, he wants our all. He doesn't want us to share some love to Jesus, some love to husband, some love to wife, some love to children. He says, give 100% to me. Then whatever the love I give, you love with that love
ఆల్ యువర్ పీపుల్. దేవుడు చెప్తున్నాడు 100% నీ ప్రేమను నాకిచ్చేసి నేను నీకు రిటర్న్‌గా ఇస్తున్న ఆ ప్రేమను ఉంచుకొని ఎవరిని ప్రేమించమంటున్నానో వాళ్ళ మాత్రం నువ్వు ప్రేమించు చాలు అంటున్నాడు. ஆண்டவர் என்ன சொல்றாரு? உன்னுடைய 100% அன்பை எனக்கு குடுத்துரு. நான் உனக்கு பரிசுத்த ஆவியின் மூலமாக குடுக்கிற அன்புல, நான் யாரை அனுமதித்து, யாரை நேசிக்க வேண்டும் என்று சொல்லுகிறேனோ, அவங்கள మాత్రం நீங்க நேசிச்சா పోதுం. ఈరోజు ఈ ఉదయకాలం ముందు మనము ఈ మాటలు వింటుంటే దేవుడు ఇలా ఉంటాడా? పొసెసివ్ ఉంటాడా? అంటే అలాగే ఉంటాడు. దేవుని భక్తుల జీవితంలో మనం చూసామన్నమాట. దేవుడు వాళ్ళని పూర్తిగా కోరుకున్నాడు. వారిని పూర్తిగా తీసేసుకున్నాడు. వాళ్ళ జీవితంలో ఉన్న అన్నీ కూడా ఆయన నాకే సొంతము, నువ్వు నాకే సొంతము, నేను నీకే సొంతం అని కూడా దేవుడొచ్చి అంతగా మనతో సన్నిహితంగా ఉండడానికి మనుషులను అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. இந்த காலவெளில நம்ம யோசிக்கலாம், ஆண்டவர் அவ்வளவு பொசெசிவா இருப்பாரு. ஆனா உங்களுடைய வாழ்க்கையில கூட நீங்க பார்த்திருப்பீங்க. ஆண்டவர் ரொம்பவும் நம்மள எனக்கு தான் నీ సొంతం, ఉనకు நான் தான் సొంతం என்று కూడా ఉరిமை పారాటువారు. మీ జీవితంలో అలా దేవుడు నడుచుకున్నాడా ఎప్పుడైనా? అలా నడుచుకుంటున్నాడంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అలా నడుచుకోవడం లేదంటే మీకు దేవునికి దూరమైపోతున్నారని కూడా అర్థం చేసుకోవాలి. ஆண்டவர் உங்களுடைய வாழ்க்கையில அப்படி பொசெசிவா நடந்துக்கிட்டாரா? உங்கள எனக்கு நீ முழுமையா வேணும் என்று சொல்லி பிரிச்செடுத்தாரா? அப்படி பண்றாருன்னா, ஆண்டவர் உங்கள அதிகமா நேசிக்கிறாரு. அப்படி பண்ணாவிட்டா, நம்ம ఆండవరుడి నేసత్తుల இல்ல என்று కూడా சொல்லலாம். దేవుణ్ణి ప్రేమించే వారికి అనేక విషయాలు ఈ లోకంలో దొరకకపోవచ్చు. కానీ ఎందుకంటే దేవుడు పూర్తిగా వారిని వేరుపరిచి తనకని తీసుకుంటున్నాడు. கர்த்தரை நேசிக்கிறவங்களுக்கு இந்த உலகத்துல நெறைய விஷயம் கிடைக்காம போலாம். ஏன்னு சொல்லுங்க, ஆண்டவர் தனக்கென்று அவர்களை உரிமை சொத்தாக அவருடைய కరத்துல அவர் எடுத்துக்கொள்கிறார். ఈరోజు ఈ యేసయ్య ప్రేమ మనం విన్న యేసుక్రీస్తు ప్రేమ ఇంతవరకు ఎలా విన్నామంటే నువ్వు ఏమన్నా చెయ్యి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు పాపంలో జీవించు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు లోకాన్ని ప్రేమించి దేవుడు నిన్ను కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. గాడ్స్ లవ్ ఈస్ వెరీ పొసెసివ్. హి వాంట్స్ యూ అదర్‌వైస్ హి డజంట్ వాంట్. హి వాంట్స్ కంప్లీట్ థింగ్. కెన్ యూ గివ్ మీ యువర్ కంప్లీట్ థింగ్? కెన్ యూ ట్రస్ట్ మీ కంప్లీట్‌లీ? దేవుడు చెప్తున్నాడు, నీ పూర్తిగా ఉన్న నీ హృదయాన్ని నాకు ఇవ్వగలవా? ఏవి చేసినా దేవుడు ప్రేమిస్తాడనేది అబద్ధం. நான் என்ன செஞ்சு கொண்டிருந்தாலும் ఆండవரை నేసిపారదు పొய். ప్రేమించొచ్చు, అది జనరల్ లవ్. సాధారణంగా ఒక మారు మనసు పొందితే బాగుంటుంది. నరకాగ్నికి గురి అవ్వకూడదనే ప్రేమ ఉంటుంది. కానీ ఒక డీప్ లవ్ అన్నది చాలా లోతైన ఒక ప్రేమ, సన్నిహితమైన ప్రేమ, ఇంటిమెసీ అన్నది ఎప్పుడు కలుగుతుందంటే, మనము మన పూర్ణ హృదయాన్ని, శరీరాన్ని, ఆత్మను, సమయాన్ని, డబ్బు, మన ఆలోచనలు అన్నీ కూడా యేసయ్యకి ఇచ్చినప్పుడే ఆ ఇంటిమెసీ దేవునితో సన్నిహితంగా చాలా క్లోజ్‌గా నడుచుకునే ఆ జీవితం అనేది కలుగుతుంది. అలా చేయని వారి జీవితంలో ఆ ఇంటిమెసీ ఎప్పుడు కలగదు. దేవుడు వాళ్ళకు దగ్గర రాడు. ஆண்டவர் நம்மை நேசிக்கிறார் என்று சொல்றது ஓரளவுல அது உண்மையா இருக்கலாம். நம்ம நரகத்துக்கு போகக்கூடாது, கெட்டு போகக்கூடாது, ரட்சிக்கிறார். ஆனா, ஆண்டவர் நம்மளோட நெருங்கி ரொம்பவும் இன்டிமேட்டா அவர் நம்ம கூட மூவ் பண்ணணும். நம்மளோட அவர் இசைந்து நாம் அவரோடு இசைந்து இருக்கணும் என்று சொன்னால், நாம் முழுமையாக அவருக்கு ஒப்பு கொடுக்காட்டி, அவர் அப்படிப்பட்ட ఆழமான అన్బై செய்ய మాటారు. దేవుడు ఈరోజు లోతుగా మిమ్మల్ని ప్రేమించాలి. ఆయన ప్రేమలో మీరు మునిగిపోవాలంటే, మీ మన జీవితంలో ఉన్న సమస్తాన్ని ఆయనకిస్తే తప్ప ఆ ప్రేమను మనం పొందుకోలేము. సమస్తం అంటే అన్నీ. ప్రతి రంగంలో ఉన్న ప్రతి విషయాన్ని దేవునికి అప్పజెపితే తప్ప ఈ విషయం దొరకదు. ఎందుకు దేవుని ప్రేమను మనము రుచి చూడకపోతున్నామంటే మనం అన్నీ ఇవ్వడం లేదు. ప్రభువా నన్నెందుకు చూడడం లేదంటే చూడడు. ఎందుకు చూడాలి నిన్ను? నీలో ఏముందని చూడాలి దేవుడు. నువ్వు ఏం చేశావని చూడాలి. మనం ఏం సాధించామని దేవుడు మన వైపు చూడాలి. మన జీవితంలో ఎటువంటి త్యాగం కలిగింది. దేవుని కొరకు ప్రేమ అంటే త్యాగం అండి. ఒకరికొరకు ఒకరు వాళ్ళు వదులుకోవడం అన్నమాట. నేను తినకపోతే కూడా నేను ప్రేమించే వ్యక్తికి తిండిని పెట్టడమే ప్రేమ. నాకు సమస్తం ఉన్నప్పుడు ఉన్న దాంట్లో కొద్దిగా పెట్టడం ప్రేమ కాదు. ఎవరైనా చేయగలుగుతారు. ఏమి లేని పరిస్థితుల్లో నాకు లేకపోతే కూడా నీకే కలగాలి, నిన్ను ప్రేమిస్తున్నాను అనే భావనతో ఒకరికి ఇస్తాం చూడండి. ప్రేమ అనేది ఎప్పుడు ఇచ్చునో ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని కోరుకుంటుందన్నమాట. అలాగ దేవునికి మనకు ఏం లేని పరిస్థితుల్లో మనకు కానుకలు ఇచ్చే స్తోమత లేని ఆ పరిస్థితుల్లో ఉన్నవి ఇచ్చినప్పుడు అది దేవుని దృష్టిలో ఎంతో విలువైనదిగా ఉంటుంది. 2 కాసులేసింది ఆ విధవరాలు. ఆమె దగ్గర ఏం లేదు. అవే ఉంది. కానీ నాకని ఉంచుకోకుండా పెట్టేయడంతో యేసుక్రీస్తు చెప్పాడు, ఇదే గొప్ప కానుక దేవుని దృష్టిలో.
பாருங்க, அன்பானது தனக்கு உண்டான எல்லாவற்றையும் கூட நேசிக்கிற அந்த நபருக்காக குடுத்து விடும். அவங்களுக்கே இல்லன்னா கூட மத்தவங்களுக்கு சாப்பாடு வச்சுருவாங்க. அதான் அன்பு. நெறைய இருக்கும்போது அதுல கொஞ்சம் பண்றது அன்பு கிடையாது. இல்லாத நேரத்துல இருக்கிறத முழுவதும் குடுக்கிறது. அந்த 2 காசு அந்த விதவை வந்து குடுத்துட்டாங்க. தேவனுடைய ஆலயத்துல போட்டுட்டாங்க. அவங்ககிட்ட இருந்ததே அவ்வளோதான். அப்படி தியாகம் చేయగాట్టి యేసు எப்படி பார்ப்பாரு? యేసుకొచ్చి ఆయన ప్రేమించేవారు. త్యా త్యాగం చేసి తెగించే వారి కొరకు 21 దశాబ్దములు ఎదురు చూస్తున్నారు. మన పితరులు ఎంతగానో తెగించారు. ఎంతగానో కోల్పోయారు. సమస్తాన్ని కోల్పోయి యేసుక్రీస్తును వాళ్ళు సంపాదించుకున్నారు. మనం సంపాదించుకోగలుగుతామా అన్న ప్రశ్నతో ఈ యొక్క మాటలను సమాప్తి చేస్తున్న దేవుడు మనం దీవించును గాక. ஆமென். நம்மளுடைய பிதாமார்கள் எவ்வளவாகவோ அவங்களுடைய வாழ்க்கை, பணம், குடும்பம் எல்லாவற்றையும் இயேசுவுக்காகவும், ஊழியத்துக்காகவும் தியாகம் பண்ணிட்டாங்க. விட்டு குடுத்துட்டு ஆண்டவர் அவ்வளவா நேசிச்சாங்க. அப்படிப்பட்ட தியாகம் உங்களாலும், என்னாலும் பண்ண முடியுமா என்கிற கேள்வியோடு விடைபெறுகிறேன். கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. ஆமென்.